మంది ఎక్కువైతే మజ్జిగ పలుచునన్నట్లే ఉంది ఆ పార్టీలో ఆధిపత్య పోరు. పింఛన్ల పంపిణీలో క్రెడిట్ కోసం కుమ్ములాడుకుంటున్నారు తమ్ముళ్ళు. అధినేత ఫోటోను పగలగొట్టేదాకా వెళ్ళింది ఆ నియోజకవర్గంలో ఇంటి పోరు. మీ అత్యుత్సాహం తగలయ్యా అంటూ అధిష్టానం కూడా అక్కడి కుమ్ములాటలపై దృష్టి సారించింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం, అసలేంటి అక్కడి గొడవ, ఒకసారి చూద్దాం పదండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెజారిటీ సీట్లు గెలిచింది విపక్ష కూటమి. అధికారంలోకి వచ్చామన్న ఆనందం కంటే నేతల అత్యుత్సాహం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రతిష్టాత్మకమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించి స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగిలో మాత్రం పింఛన్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రాలయంలో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మరోసారి గెలిచారు. నియోజకవర్గంలో ఓడినా రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మంత్రాలయం టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు శృతిమించి రాగాన పడుతోంది. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి 3వ వార్డులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, మంత్రాలయం నుంచి పోటీ చేసిన పార్టీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తమ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాలంటూ రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. కోసిగి 3వ వార్డులోని మారెమ్మ గుడి దగ్గర తిక్కారెడ్డి వర్గీయులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి పెన్షన్లు పంపిణీ చేస్తుంటే రాఘవేందర్ రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగి ముఖ్యమంత్రి ఫోటో పగలగొట్టారని తిక్కారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరో వర్గం నేతలు మీడియా ముందుకొచ్చి తాము పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉంటే అడ్డుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు నిజమైన టీడీపీ వారో ప్రజలకు తెలుసునన్నారు. ఏళ్లుగా టీడీపీలో ఉండి ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు భరించామన్నారు. రాఘవేందర్ రెడ్డికి ఇన్ఛార్జు బాధ్యతలు ఇవ్వకుండా రగడ సృష్టించడం బాధాకరమని ఆరోపించారు. తామొస్తే పనులు చేయొద్దని ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పేర్లు రాసి ఇవ్వడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోసిగి పెన్షన్ల పంపిణీలో జరిగిన విషయాలన్నీ జిల్లా ఇన్ఛార్జి తిక్కారెడ్డి ద్వారా అధిష్టానానికి తెలియజేస్తామంటోంది ఆయన వర్గం. హోలాగుంద మండలం హెబ్బటంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పింఛన్ల పంపిణీలో జరిగిన చిన్నపాటి ఘర్షణను దృష్టిలో పెట్టుకుని మర్నాడు దాడులకు దిగడంతో రెండు వర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. వైసీపీని కట్టడి చేయాల్సిన టైంలో మంత్రాలయంలో టీడీపీ తమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోవడంతో నియోజకవర్గంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనని కేడర్ కలవరపడుతోంది. మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అక్కడ ఒకేసారి పసుపు జెండా ఎగిరింది. రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారం దక్కినా మంత్రాలయంలో మాత్రం పార్టీ గెలవలేకపోయింది. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు వదిలేసి వర్గాలుగా విడిపోతే మరింత నష్టం తప్పదని మంత్రాలయం తమ్ముళ్లు వాపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు. అప్పుడే మంత్రాలయం నియోజకవర్గంలో వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు పార్టీకి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. మరి అధిష్టానం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఆధిపత్య పోరుకు ముగింపు ఎప్పుడన్నది పార్టీ శ్రేణులకే అంతుపట్టడం లేదు. అధిష్టానమో నిర్ణయం తీసుకునేలోపు మంత్రాలయంలో ఇంకెన్ని సీన్లు చూడాల్సి వస్తుందో ఏంటో.